ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనమందరం కూడా ప్రభుకు ఇంత సమయం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాం. ఎందుకంటే మన మధ్యలో ఈ రీతిగా ఉజ్జీవ కుడికలు జరిపించుకునే ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభువుని మనమందరం కూడా స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రత్యేకంగా మరి కూడికలను ఎంతో భారభరితంగా సిద్ధపరిచిన మరి జీసస్ యంగ్ హోలీ టీం వారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రభు వారిని నిండుగా దీవించునుగాక. మొట్టమొదట మరి స్థానిక దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా యొక్క ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఉన్న మరి దైవజనులు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. నిశ్చయంగానే మరి స్థలానికి వచ్చినప్పుడు దైవజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించి అలాగూ ప్రేమ చూపించడం ఎంతో సంతోషమైంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఎన్ని కోడికలకు వెళ్ళినా సరే మరి కృష్ణ సముద్రం యవ్వన బిడలు వచ్చిన తర్వాత అజిత్ ఉండండి మళ్ళా పిలుస్తామన్నాడు. అట్ట పిలుస్తాడని చెప్పుంటే నేను అట్టొచ్చి కూర్చునేస్తుని ఉంటాను నేను, కానీ వాళ్ళు అలాగ పిలుచుకొని వస్తారనుకోలేదు నేను. నిజంగా కూడా దేవుడు ఆ బిడ్డలకు ఇచ్చిన దైవ సేవకుల పట్ల ఇచ్చిన గౌరవాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నిజముగా మానవుడు అంత మహిమకు ఘనతకు ఎప్పటికీ కూడా పాత్రుడు కాలేడు. ప్రభు ఆ బిడ్డలను దీవించునుగాక. ఈ సమయంలో మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఈ గంట సమయము వాక్యానికి కేటాయించబడిన గంట సమయంలో ఒక మాటను మాత్రమే మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 8వ వచనాన్ని నేను చదువుతాను, అందరూ కూడా గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక ఇందాక దైవజనులు చదివినదే మాటే. 1వ అధ్యాయము 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతివైన మా దేవానికి స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాల్లో నుండి మీరు మాతో మాట్లాడమని ప్రభు ఎంతో మరి ఖర్చుతో ప్రయాసతో నాయన జీసస్ యంగ్ హోలీ టీం వారు దేవారాత్రింబగళ్ళు ప్రయాసపడి ఈ ప్రాంతానికి నాయన ఒక ఉజ్జీవం రావాలని, ప్రజలని వార్తను వినాలని ఎంతో ప్రయాసతో సిద్ధపరిచిన ఈ కూడికలు ప్రభువాని వాక్కును పంపి నాయన ఈ కూడికల్ని దీవించమని కూడా ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇంకనూ ప్రభు ఆటంకపరచబడిన బిడ్డలను కూడా మీరు నడిపించండి. ఈ కూడిక ద్వారా ఈ కృష్ణ సముద్రం ఈ చుట్టుపక్కల నాయన ప్రజలకు ఈ కూడికల్ని దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ఈ సమయమును దీవించండి. దాసుని మీరు మరుగుపరిచి ప్రభా తీసుకొచ్చిన ఉద్దేశాన్ని బయలుపరచమని యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి దీనముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి ఇది ఒక పెద్ద అంశము, తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయము. అయితే చదువుతూ ఉండగా ఇది చాలా స్వల్పంగా మనకు కనబడవచ్చేమో, కానీ ఇందులో ఉన్న సత్యం మాత్రం చాలా గొప్పది. ఏంటంటే అపోస్తలుడైన పేతురు పత్రిక రాస్తూ ఏమన్నాడంటే, మీరు ఆయనను చూడకే ప్రేమించుచున్నారు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? మీరు చూడకే ఆయనను ప్రేమించుచున్నారు. ప్రేమించారు కనుకనే ఆయన మీద మీకు ఏమొచ్చింది? నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చింది కనుకనే రక్షణ పొందారు. రక్షణ పొందారు కనుకనే మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను చెప్తున్నాను, ఈ 4 మెట్లు మనం ఏ మెట్లో ఉన్నామో మనం ఆలోచించాలి. మొట్టమొదట మనం ఆయన్ని ప్రేమించగలిగిన వారంగా ఉంటే ఆయన మనం నమ్మగలిగిన వారంగా ఉంటాం. నమ్మగలిగిన వారంగా ఉంటే మనకు ఆయన రక్షణ కలిగించేవాడుగా ఉంటాడు. రక్షణ కలిగించేవాడుగా ఉంటే ఆనందాన్ని మనం అనుభవించే వాళ్ళంగా మనం ఉంటాం ఆయన యొక్క నీడలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను మీతోటే చెప్తున్నాను, ఈరోజు
మనం ఆయన్ని చూడలేదు, కానీ ఆయన మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రేమిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మనిషిని మనము చూస్తే తప్ప ఏం చేయలేం చెప్పండి? ప్రేమించలేం. అయితే చూడకుండానే మనం ప్రేమించామంటే మనలో 3 కార్యాలు జరిగాయి. ఎందుకంటే ఈరోజు కృష్ణ సముద్రంలో ఈ గ్రౌండ్లో కూర్చున్న మీ అందరితో నేను చెప్తున్నాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన ఏం చేశాడు? అనుగ్రహించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కానీ లోకము దేవుణ్ణి ఏం చేయలేకపోతుంది చెప్పండి? ప్రేమించలేకపోతుంది. అసలు ప్రేమించకపోవడం తర్వాత లోకం ఆయన ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది, దూషిస్తుంది, తూలనాడుతుంది, ఎలాగంటే అలాగ ప్రవర్తిస్తూ ఉంది. ఇంతకీ క్రైస్తవులు ఏమన్నా దేశానికి కీడు చేశారా అని గనక పేపర్ రాసిస్తే ఒక్కటి కూడా చూపించలేరు. హల్లెలూయా. పోనీ యేసు ప్రభు ఏమన్నా భారతదేశానికి కీడు చేశాడంటే అది చూపించలేరు. యేసుక్రీస్తు బోధల్లో ఏమైనా చెడ్డ విషయాలు ఉన్నాయంటే దాన్ని చూపించలేరు. మరి ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. క్రైస్తవులు ఈరోజు మేలు చేయడం తప్ప కీడు చేయడం వారికి తెలియదు. మిషనరీలు ఈ యొక్క భారతదేశానికి వచ్చి భారతదేశ దారిద్ర్యతను పోగొట్టడానికి, వారి యొక్క నిరక్షరాస్యతను మార్చడానికి వారు రాత్రింబగళ్ళు ఇక్కడ ఉండి వారి దేశంలో ఉన్న ఆస్తుల్ని అమ్ముకొని ఇక్కడికి వచ్చి గుడిసెలేసుకొని చెట్ల కింద ఉంటూ వారు ఎంతో త్యాగపూరితమైన సేవలు చేయడం వలననే ఈరోజు సంఘాలు ఈ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో వెలిసాయి. హల్లెలూయా. ఇది ఎవరి త్యాగం చెప్పండి? మిషనరీల యొక్క త్యాగం, దేవుని బిడ్డల యొక్క త్యాగం. అయితే ఎందుకు ద్వేషిస్తుంది అంటే లోకము చీకటిలో ఉంది, లోకము ఆయన తెలుసుకోలేకపోతుంది. కానీ నేను మీతోటి చెప్తున్నాను, ఈరోజు నేను 1997వ సంవత్సరం వరకు యేసుక్రీస్తు అంటే ఎవరు నాకు తెలియదు. కానీ 1998వ సంవత్సరంలో ఒక రాత్రి ఆయన మీద విపరీతమైన ప్రేమ నాకు పుట్టింది. ఆయన ఎవరో తెలియదు. ఈరోజు దేవుని ప్రజలారా, ఆయన ఎవరో తెలియదు, కానీ ఆయన గురించి విన్న వెంటనే నాకు ఆయన మీద ప్రేమ పుట్టింది. ప్రేమ ఆయన మీద నమ్మకాన్ని కలిగించింది, నమ్మకము రక్షణలోకి నడిపించింది, రక్షణ అభిషేకముతో కూడిన ఆనందములోకి నడిపించింది. హల్లెలూయా. సంగమా, ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఈరోజు మనము ఒక మనిషిని తెలియకుండా ప్రేమిస్తే అపాయం ఎంతో ఉంది. ఈరోజు చూడండి, కొంతమంది ఏం బాబు ఆ అమ్మాయి నీకు ఎట్ట పరిచయం అయింది, ఎట్ట ప్రేమించావంటే కొంతమంది ఎవరిని బిడ్డలు ఏం చెప్తారంటే రాంగ్ కాల్ అంటారు. ఏం కాలు? రాంగ్ కాల్. అంటే ఆ అమ్మాయి ఎవరో ఫోన్ చేసింది, హలో అన్నాడు, నువ్వెవరు ఇట్లా మాట్లాడుకుంటూ పరిచయం అయ్యి అది ప్రేమగా మారిపోయి, ప్రేమ పెళ్లిగా మారిపోయి, పెళ్లి కాస్త విడాకులుగా మారిపోతుంది అనమాట. ఎందుకంటే అది ఎక్కడ పుట్టిన ప్రేమ చెప్పండమ్మా? తెలియకుండా పుట్టిన ప్రేమ. ఈరోజు వాడెవడో తెలియదు, ఈమె ఎవరో తెలియదు, అదేదో ఫేస్బుక్, అదేదో వాట్సాప్, అదేదో ఇన్స్టాగ్రాము, అదేదో ఏ గ్రామో ఒక గ్రాములో చూసేసుకొని, అర్థమవుతుందా, హృదయాన్ని పారేసుకొని